కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్. మా వద్ద ఫేషియల్స్, హెయిర్ స్పా, బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్, బ్లీచింగ్, ఫేస్ ప్యాక్ చేయబడును. ఫ్రూట్ ఫేషియల్, గోల్డ్ ఫేషియల్, డైమండ్ ఫేషియల్, వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత. అన్ని ఫేషియల్స్ పై 25% డిస్కౌంట్. మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు, తుమ్మలపేట రోడ్, కావలి. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. కావలి టీడీపీ ఇన్ఛార్జ్ కావ్య కృష్ణారెడ్డి ప్రచారంలో భాగంగా ఈరోజు 19వ వార్డులో ఆయన ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ 19వ వార్డులో కావ్య కృష్ణారెడ్డి రాగానే అత్యంత ఘనంగా స్వాగతం పలికి వార్డు ప్రజలు ప్రతి ఇంటికి తీసుకెళ్లి అత్యంత ఘనంగా స్వాగతం పలుకుతున్నారు. ఈరోజు ప్రచారం చేస్తూ ఉన్న ప్రతి గడపకు వెళ్తున్నారు. ఇక్కడ ఉన్నారు కావ్య కృష్ణారెడ్డి గారు. వారిని అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఈరోజు 19వ వార్డులో ప్రతి ఇంటికి వెళ్ళి గడప గడపకు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎలా ఉంది స్పందన? ఈ వార్డు అందేటువంటి వార్డు. గత 5 సంవత్సరాలు ఏ ఒక్క అభివృద్ధిని నోచుకున్నటువంటి ప్రాంతాల్లో ఈ 19వ వార్డు ఒకటి. ముఖ్యంగా ఇక్కడ డ్రింకింగ్ వాటర్ సమస్య ఎక్కువ ఉంది. ప్రతి ఇంటికి వెళ్ళినా మా ఇంటి దగ్గర ఒక బోర్ ఏమని అడిగే పరిస్థితి వచ్చింది ప్రజలు. కారణం ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళు నీళ్లు సప్లై చేయడంలో ఎమ్మెల్యే విఫలం చెందినందువల్ల ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. అదేవిధంగా ఈ ప్రాంతాలలో అప్ అండ్ డౌన్స్ ఉన్నటువంటి ప్రాంతం ఇది. ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థని బాగా మెరుగుపరచాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఎవరి ఇళ్లలో నీళ్లు వాళ్ళ ఇంటి ముందే గుంటలు దూకుని అక్కడ నీళ్లు పెట్టుకుంటున్నారు. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. కాబట్టి ఈ ప్రాంతాన్ని డ్రైనేజ్ వ్యవస్థను కానీ, రోడ్ల వ్యవస్థ కానీ, వాటర్ వ్యవస్థ కానీ అన్నింటినీ తీసుకురావాల్సిన అవసరం ఉందని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఈ కావలికే ప్రతాప్ కుమార్ రెడ్డి అంటూ ఏది అభివృద్ధి చేయలేదు. ముఖ్యంగా మా ప్రాంతానికి ఎటువంటి అభివృద్ధి చేయలేదు. తప్పకుండా నీకు అభిమానిస్తాం, నేను ఆరాధిస్తాం, నీకు తప్పకుండా ఓటేస్తామని ప్రజలందరూ కూడా నన్ను ఆశీర్వదిస్తున్నారు. ప్రతి ఇంటికి రమ్మని ఆహ్వానిస్తున్నారు. ప్రతి ఇంటి ముందు మాలేసి షాలేసి ఈ తడం మీకే ఓటేస్తామని చెప్పి ప్రజలందరూ కూడా చెబుతున్న దాన్ని బట్టి చూస్తుంటే చాలా ఈ ప్రాంతంలో నాకు మంచి మెజార్టీ వస్తుందని నమ్మకంగా ఉంది. ముఖ్యంగా ప్రతాప్ రెడ్డి గారు చేసిన అరాచకాలు, ప్రతాప్ రెడ్డి చేసిన దౌర్జన్యాలు, ప్రతాప్ రెడ్డి చేసిన అకృత్యాల వల్ల ఈరోజు కావలి పట్టణ ప్రజలందరూ కూడా ఎమ్మెల్యే గారిని వేసరించుకుంటున్నారు. మేము కొద్ది మందిని పిలిస్తే ప్రజలందరూ స్వచ్ఛందంగా వచ్చి మాతో సంఘీభావం చేస్తూ మాతో ఇప్పుడు 1 గంట అవుతున్నా కూడా ఈరోజు మాతో ప్రజలు కలిసి నడుస్తున్నారంటే తెలుగుదేశం ఎడల, చంద్రబాబు ఎడల, పవన్ కళ్యాణ్ ఎడల ఎలా ఉన్నారనేది కూడా ఇక్కడ అర్థమవుతుంది. అందరం కూడా కలిసి ఈ ప్రాంతంలో ఏగూరు చంద్రశేఖర్ యొక్క వార్డు ఇన్ఛార్జ్గా ఉన్నాడు, తర్వాత కరీం బాషా ఉన్నాడు, తర్వాత సిరాజ్ ఉన్నాడు, సాదిక్ ఉన్నాడు, రమేష్ ఉన్నాడు, విజయ్ ఉన్నాడు, ఇంకా వేణు ఉన్నాడు. అందరూ కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా హజరత్ కానీ, మస్తాన్ కానీ, దావీద్ కానీ, నరసమ్మ కానీ, ఇంకా చాలామంది కూడా నాయకులు ఉంది, జిలానీ భాష కానీ, ఇట్లా చాలామంది మా భాష కానీ అందరూ కూడా కలిసిమెలిసి అందరూ కలిసి ఈరోజు ఈ వార్డులో ఒక్క ఏకతాటిపై నిలిచి తెలుగుదేశాన్ని గెలిపించుకోవాలి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలని వాళ్ళందరి యొక్క ఆలోచన ప్రాంత అభివృద్ధి కోసమే. ఎవరు ఈ చేతైనంత వరకు వారు ఈ రోజున పనులు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ముఖ్యంగా ఇది వెంగళరావు నగర, తుఫాన్ నగర, లేదంటే ఏ పేరు ఇందిరానగర, ఏ పేరు పెట్టాలో పరిస్థితి కానటువంటి పరిస్థితి ఉంది మా వార్డు. కాబట్టి దీనికి ఈ ప్రాంతానికి ఒక పేరు నామకరణం చేయాలి, అందరికీ ఆమోదయోగ్యమైన పేరు పెట్టుకునే విధంగా దీన్ని పెట్టాలని కూడా ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. తప్పకుండా అన్ని విధాలుగా అటుపక్క బాలకృష్ణ నగర్ ఉంది, ఇటుపక్క ఇందిరానగర్ ఉంది, ఇంకో పక్క తుఫాన్ నగర్ ఉంది. కానీ దీనికి ఏ పేరు ఉందో వాళ్ళకు కూడా అర్థం కావటం లేదు. డోర్ నెంబర్లు వేయలేదు. ఇంకా మున్సిపాలిటీ వాళ్ళు అన్ని విధాలుగా ఇక్కడ సహాయ సహకారాలు అందించలేదు. కాబట్టి ప్రజలందరూ నిరాశలో ఉన్నారు. ఆ నిరాశకి ప్రతిఫలంగా నాకు ఓటేయడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. మంచి మెజార్టీతో గెలుస్తానని కూడా భావిస్తున్నాను. వార్డులో సమస్యలు ఇక్కడ డ్రైనేజ్ కానీ, దోమలు కానీ, అలాగే వాటర్ సమస్య తీవ్రంగా ఉంది. రేపు గవర్నమెంట్ వస్తే, మీ గవర్నమెంట్ వస్తే ఏ విధంగా వీటి మీద ఘోరమైన సంఘటన ఏంటంటే మున్సిపాలిటీకి గత 5 సంవత్సరాల నుంచి ఎలక్షన్లు జరపలా. ఎమ్మెల్యే గారు ప్రజల పరిపాలన కంటే, ప్రజల సౌకర్యం కంటే, ప్రజల యొక్క అవసరాల కంటే తన స్వార్థం ఎక్కువ. ఎక్కడ మున్సిపాలిటీ ఎలక్షన్లు జరిగితే మున్సిపాలిటీలో 40 మంది వార్డు మెంబర్లు అయితే తను చేసే అకృత్యాల మీద మున్సిపాలిటీలో బాడీలో చర్చ జరుగుతుందనే ఉద్దేశంతో ఈ రోజున మున్సిపాలిటీ జరపకుండా దౌర్జన్యంగా ఏదో విధంగా ప్రజలు రెచ్చగొట్టి మనోభావాలకు విరుద్ధంగా పనిచేసి కోర్టుకు పోయినటువంటి వైనాన్ని తీసుకొచ్చినటువంటి పరిస్థితి నుంచి ప్రజలు ఈరోజు అసహించుకుంటున్నారు. ముఖ్యంగా మీ పక్కనే ఉంది డ్రైనేజ్ వ్యవస్థ, డ్రింకింగ్ వాటర్ వ్యవస్థ, పైప్ లైన్స్. ఈ రోజున చూస్తే నీళ్లు ఏ విధంగా ఘోరంగా ఉన్నాయో చూడండి. 3 నెలల నుంచి ఇదే గుంటలతో ప్రజలు బాధపడుతున్నారు. ఏ ఒక్కసారి కూడా దీన్ని అభివృద్ధి చేసిన పరిస్థితి లేదు. ఇటువంటి పరిస్థితులు ఈరోజు ఈ 19వ వార్డులో ఈ ఎలా ఉంటుందో దయించి ఒకసారి అర్థం చేసుకోండి. గుంటలు ఉన్నప్పటికీ దానికి సేఫ్టీగా ఉంచాల్సిన బాధ్యత ఉంది. గుంట
గుంటలు పోడ్చలేదు. ఓన్లీ మున్సిపాలిటీ డబ్బులను ఎమ్మెల్యే తన అనుచరులు కలిసి దోచుకున్నారు తప్ప ఇక్కడ ఏ ఒక్క లేదు. ఈ 5 సంవత్సరాల కాలంలో కావాలో ఎంతోమంది ఇల్లు కట్టుకున్నారు. ఇల్లు ద్వారా వచ్చినటువంటి బెటర్మెంట్ ట్యాక్స్లు ఎమ్మెల్యే తిన్నాడే తప్ప ఎక్కడ కూడా తట్టడం మట్టేసిన పాపాన పోలేదు. ఒక్క ట్యాప్ ఏర్పాటు చేసిన పాపాన పోలేదు. ప్రజలకు సౌకర్యాన్ని కల్పించిన పాపాన పోలేటువంటి ఎమ్మెల్యేని అందరూ కూడా తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. తొందరలోనే ప్రతాప్ రెడ్డికి డిపాజిట్లు కూడా వస్తాయో రాదో కూడా మాకు కూడా అర్థం కావడం లేదు. ప్రతాప్ కుమార్ రెడ్డి గారు, నాకు డిపాజిట్ వస్తుందో రాదో తెలుసుకోమన్నావు. నీ డిపాజిట్లకి ప్రజలకు నీ ముఖం చూపించలేక నీ పక్కన చాలామంది వలస పెట్టుకొని తిరుగుతున్నాను. నేను రాజకీయాలకు కొత్త, ఈ ప్రాంతానికి కొత్త, ఒంటరిగా తిరుగుతున్నా. నాలాగా తిరిగే ధైర్యం నీకుందా? నీకు ధైర్యం ఉందా? నువ్వు బిఎంఆర్ని పెట్టుకోవాలా, సుకుమార్ రెడ్డిని పెట్టుకోవాలా, విజయసాయి పెట్టుకోవాలా, రేపో మాపో విష్ణుభద్రుడిని పెట్టుకొని వాళ్ళని చూసి నాకు మొఖాన్ని ఓటేయమని అడుగుతున్నావంటే నీ కర్మ అట్ట ఏడ్చింది ప్రతాప్ రెడ్డి. మా కావలు పట్టిన దుస్థితి అది ప్రతాప్ రెడ్డి. అన్నిటికీ ఇంక 20 మందిని తీసుకొచ్చుకో, ఇంకా కావాలని 100 మందిని తీసుకొచ్చుకో, ఏమి ఇబ్బందిలే. కావలి ప్రజలు, నియోజకవర్గంలో ఉన్నటువంటి 2,34,000 మంది నీ పక్కన ఇంకా 50 వచ్చినా ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు ప్రతాప్ రెడ్డి. డిపాజిట్లు వస్తే రాదో దయించి ఆలోచించుకో ప్రతాప్ రెడ్డి. కాబట్టి ఈ సందర్భంగా తెలియజేస్తూ కృష్ణారెడ్డి గారికి, అలాగే 19వ వార్డు ఇన్ఛార్జి ఏగూరు చంద్రశేఖర్ ఇక్కడ ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు మీ వార్డులోకి వచ్చారు కావ్య కృష్ణారెడ్డి గారు, ఇంత పెద్ద ఎత్తున ఘనంగా స్వాగతం ఏర్పాట్లు చేశారు, ఎలా? ఘనంగా స్వాగతాలను ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి అయితే కాదు. జనాలు వాళ్ళకంతటి వాళ్ళే స్వచ్ఛందంగా వస్తున్నారు. కారణం, ఈ కావలి నియోజకవర్గంలో, ఈ కావలి పట్టణంలో, ఎస్పెషల్లీ మా 19వ వార్డుకి వచ్చేటప్పటికి ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు. కాబట్టి ఈ జనాలు ఈరోజు స్వచ్ఛందంగా మా వార్డులో ఇంత మన్ను టెండర్లో ప్రతాప్ రెడ్డిని చీకొట్టడానికి మా కావ్య కృష్ణారెడ్డి గారు వెంట నడుస్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ మహిళలు కూడా ఉన్నారు, అనేది తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, ఈరోజు కావ్య కృష్ణారెడ్డి కొత్త వ్యక్తి మీ ముందుకు వచ్చారు టీడీపీ అభ్యర్థి తరఫున, ఎలా ఉంటుంది? బాగానే ఉంటుంది సార్, ఆయన వస్తే బాగానే చేస్తారని మాకు నమ్మకం వచ్చింది. ఈ పడిపోయింది సార్, దీంట్లో అసలు సందా పడిపోయింది. బాగా ఎంత నీళ్లు ఉండినాయి, దాంట్లో పడిపోయి మేము చూసుకోలేదు. అలా మనవరా తొందరగా దూకి తీశారు బిడ్డకి. ఏందని మేము ఎన్నిసార్లు అందరికీ చెప్తాం, మున్సిపాలిటీ ఒక్కరు కూడా వచ్చి ఇప్పటికి పట్టించుకోలే అసలు. బాయిలాగా అక్కడే పెట్టేశారు. ఏమన్నా ఏముంది, ఇప్పుడు కాదులే అని చెప్పి వెళ్ళారు. ప్రతాప్ రెడ్డి సార్ వచ్చినా ఆయన కూడా అదే మాట చెప్పి బోరింగ్ ఒకటి కావాలి సార్ మాకు, మీకెందుకు పెద్ద ట్యాంకీ ఉంది మీకు, అక్కడ నీళ్ళు బరబరని మీకు వస్తాయి అని చెప్పి వెళ్ళిపోయారు. ఇంకా వస్తుండే సార్, ఏం వస్తాయి, మాకు ఇబ్బందే ఉంది నీళ్ళకి. అసలుకి రోజు మార్చి రోజు వదిలితే అదొక రకం, ఒక్కొక్కసారి వారం 10 రోజులు రావు సార్ మాకు నీళ్ళు. ట్యాంకీలు కూడా కనీసం ఒక ట్యాంకీ మా ఇంటికి రాదు, ఒక ట్యాంకీ రాదు మాకు. మేము ఎంత అడగండి మీరు. మాదైతే అద్దోనం సార్, అక్కడ పైన మాదైతే ఇంకా అద్దోనం. బోరింగ్ లేదు, ఒక రోడ్డు లేదు, ఒక లైట్ లేదు. అడుగు యథార్థంగా చదువుతున్నాను సార్. అది మాకు పక్కనే వాటర్ ట్యాంక్ ఉంది, ఏం సుఖం ఉంటే ఏం సుఖం, వదలాలిగా నీళ్లు, వదిలితేనే కదా వచ్చేది. ఏదైనా ఒక బోరింగ్ అడేచారనుకో మాకు తెచ్చుకోవడానికి బాగుంటుంది సార్. ఒక బోరింగ్ వేయించండి సార్, మాకు ఇంకేమవుతూ. అలాగే కావలి 19వ వార్డులో ప్రజలు తమకై తమే స్వచ్ఛందంగా పాల్గొన్నారని చెప్పేసి ఇక్కడ వార్డు ఇన్ఛార్జ్ ఏగూరు చంద్రశేఖర్ తెలిపారు. కెమెరామెన్ సాయితో మధు, CMD న్యూస్, కావలి. ట్రెండీ ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావలిలో లక్షల్లో కలర్స్, కోట్లలో డిజైన్స్. ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెండీ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది. మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి PVC అక్రాలిక్, PVC సైన్ మేకౌట్, PU కోటింగ్, మాడ్యులర్ కిచెన్, వాల్ టీవీ యూనిట్స్, కబోర్డ్స్, 3D వాల్ పేపర్స్, వుడెన్ ఫ్లోర్, స్లైడింగ్ వార్డ్రోబ్స్, వుడెన్ సీలింగ్, స్పేస్ ప్లానింగ్. కావలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం. ఇట్లు ట్రెండీ ఇంటీరియర్స్ డిజైన్స్, ట్రంక్ రోడ్, RSR కళ్యాణ మండపం, ఆపోజిట్ సాయి తేజ కాంప్లెక్స్, కావలి. సంప్రదించవలసిన నెంబర్ 9553481732.